ఇది మనం అలర్జీని ఎలా గుర్తిస్తాము? మనకి కొన్ని బ్లడ్ టెస్ట్‌లు ఉన్నాయి. బ్లడ్ అలర్జీ ప్రొఫైల్ అని. ఆ బ్లడ్ అలర్జీ ప్రొఫైల్‌లో ఫుడ్‌కి అలర్జీ ఉందా? లేదంటే కెమికల్స్‌కి అలర్జీ ఉందా? అది మనం గమనించొచ్చు. దీనికి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మోడిఫైడ్ అలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చెప్పేసి ఒక ఒక టెస్ట్ ఉంది మనకి. స్కిన్ ప్రిక్ టెస్ట్ అని. ఈ నిర్ధారణ పరీక్షల ద్వారా అలర్జీని గుర్తించొచ్చు. దానికి ఐజీఈ బ్లడ్ టెస్ట్ అని కూడా ఉంది. దాని ద్వారా కూడా మనం అలర్జీ బాడీలో ఉన్నదని గుర్తించవచ్చు. పెరిఫరల్ బ్లడ్‌లోని యూసినోఫిలియా అని కూడా ఉంటుంది. అందరికీ తెలిసిన పదం ఇది, టెర్మినాలజీ ఇది. నాకు యూసినోఫిలియా ఉందండి అని చాలామంది మనకి చెప్పడం మనం వింటుంటాము. సో, ఈ టెస్ట్ ద్వారా మనకి గుర్తించి సైనస్ అయితే కొన్ని తాలూకా ఈవెన్ ఈ దగ్గు వచ్చే కఫంలో కూడా ఈసినోఫిల్ పర్సంటేజ్ టెస్ట్ చేసి మనం ఇంత పర్సంటేజ్ అని దాటితే గనక ఈసినోఫిలియా ఉంది, ఈ ఆస్మా ఉంది, అదే లంగ్ అలర్జీ ఉందని గ్రహించి మనం ఇది కూడా చేయొచ్చు అన్నమాట. యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా ఎంతమందరూ ఈ వ్యాధిని బారిన పడుతున్నారంటే మన భారత్లోనే సుమారు ప్రతి 5-6గురిలో ఒకరు ఈ అలర్జీ లక్షణాలతో ఏదో రకమైన స్కిన్ అలర్జీ కానీ, ఐ అలర్జీ కానీ, సైనస్ నోస్ అలర్జీ కానీ, లంగ్స్ అలర్జీ కానీ తో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. సుమారు 25-30 కోట్ల వరకు ఈ వ్యాధిని బారిన పడుతున్నారని చెప్పేసి మనకి వేరే వేరే స్టడీస్ తాలూకా ఫిగర్స్ అవి తెలుస్తున్నాయి. ఈ వంశపారంపర్యంగా అలర్జీ ఉండి దాని లక్షణాలు కనబడితే కూడా మనము ఈ వైద్యుని సంప్రదించి మనం తగు నివారణ చర్యలు చేసుకోవాలి. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండే స్టోర్డ్ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా మనము ఈ ఎలర్జీ మనకి కనిపించవచ్చు. సరైన సమయంలో అలర్జీని గుర్తిస్తే మనం వైద్యుని సంప్రదిస్తే ప్రాణాంతక సిమ్టమ్స్ నుంచి మనము వీటికి నివారణ పొందొచ్చు. సరే, నోస్ అలర్జీ కనుకోండి, నేసల్ స్ప్రేస్ ఉంటాయి, యాంటీ అలర్జిక్ స్ప్రేస్, దాంతోపాటు మందులు ఉంటాయి. కానీ పాలిప్స్ కానీ ఇటువంటివి ఉంటే కొంతవరకు అవి సర్జరీ చేసుకుంటే కొంతవరకు సిమ్టమ్స్ కంట్రోల్ వస్తాయి. బట్ బేసిక్గా అలర్జీ ప్రాసెస్ని అలర్జీని మనం అవాయిడ్ చేయకుండా ఉంటే కనుక పూర్తి నివారణ జరగదు. ఈవెన్ ఆపరేషన్ చేసుకుని అలర్జిక్ సైనసైటిస్ ఉంటే దానికి ఆపరేషన్ చేసుకున్నా కూడా మనకి పూర్తి సిమ్టమ్స్ రిలీఫ్ రాకపోవచ్చు. అదే ఆస్తమాకు కూడా ఇన్నాళ్ళు మనం ఇన్హేలర్ సిరప్స్ అని, ట్యాబ్లెట్స్ అని, ఇంజెక్షన్స్ వాడేవాళ్ళము. గత సెవరల్ డికేడ్స్ నుంచి డైరెక్ట్ ట్రీట్మెంటు డెలివరీ టు లంగ్స్ అనేది మనకు అందుబాటులో వచ్చింది. ఇన్హేలర్స్ అని, రోటాహలర్స్ అని, స్పేసర్స్ అని, నెబులైజర్స్ అని ఇవన్నీ మనకు అందుబాటులో వచ్చి వాటిలందరి ద్వారా మనం నివారణ పొందొచ్చు. అండ్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ల్యూకోట్రైన్ రిసెప్టర్ యాంటాగనిస్ట్ అని, మోంటెలూకాస్ట్, జెఫర్లూకాస్ట్ అని ఇటువంటి మెడిసిన్స్ కూడా కొన్నిటి ద్వారా మనం నివారణ పొందొచ్చు. ఈ ఎలర్జీ ట్రీట్మెంట్లో మనం చాలాసార్లు స్టెరాయిడ్స్ వాడవలసి ఉంటుంది. స్టెరాయిడ్స్ కోసం మరీ అంత దీర్ఘకాలం హై డోసులో వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ షార్ట్ టర్మ్లో లో డోస్లో వాడితే మనకేమీ సైడ్ ఎఫెక్ట్స్ మనకేమీ పెద్దగా కనిపించవు. ఒకవేళ కనిపించినా కూడా దే ఆర్ మేనేజబుల్. సో స్టెరాయిడ్స్ కోసం అంత అతిగా మనం భయపడిపోవలసిన అవసరం అయితే లేదు. సో ఈ వరల్డ్ అలర్జీ డే సందర్భంగా ప్రజలందరికీ, అందులో ముఖ్యంగా ఈ అలర్జీ బారిన పడి ఈ సఫర్ అవుతున్న మా పేషెంట్స్కి ప్రత్యేకంగా తెలియజేసేదనగా ఆ అలర్జీ వ్యాధికారకాల నుండి మనం దూరంగా ఉండాలి. సిమ్టమ్స్ రాగానే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వెంటనే నివారణ పొంది తగు టెస్టులు చేయించుకొని
సంబంధించిన స్పెషలిస్ట్ని, ఒక ఫిజిషియన్ కానీ, ఒక పల్మనాలజిస్టులు కానీ, అదే నేసల్ ఎలర్జీ అయితే ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ని కానీ, స్కిన్ ఎలర్జీ అయితే ఒక డెర్మటాలజిస్ట్ని, స్కిన్ స్పెషలిస్ట్ని కానీ కలిసి తీవ్రమైన వ్యాధి బారిన పడి ఎక్కువగా బాధపడకుండా ఉండాలని చెప్పేసి నేను సూచిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.